రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ప్రస్తుతం రాబోయే ఖరీఫ్ సీజన్లో చౌడు భూమిలో సాగు చేసేటువంటి కొన్ని సన్న వరి రకాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సన్న వరి రకాలకు మనకు ఐకేపీ సెంటర్లో బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మనకు గత కొన్ని రోజుల క్రితం కూడా మనకు మద్దతు ధర అయితే పెంచడం అయితే జరిగిందనమాట. మనకు బోనస్తో కలిపి దాదాపుగా 2900 చిల్లర రూపాయలు అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకు ఎరువు బస్తాల ధరలు అయితే అధికంగా పెరగడం జరిగింది. ఇది రైతుకైతే మనకు అధికంగా భారం అని చెప్పవచ్చు అనమాట. మద్దతు ధర పెరిగిందేమో, కొద్దిగా పెరిగింది. మనకు ఎరువు బస్తాల యొక్క ధర అనేది అధికంగా పెరగడం జరిగింది. సాగు ఖర్చులు అనేది మరింత భారం అయితే కావడం అయితే జరుగుతుందని చెప్పవచ్చు అనమాట. ప్రస్తుతం అయితే మనకు తెలంగాణ కావచ్చు, మనకు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇతరత్ర ప్రాంతాల్లో కూడా మనకు చౌడు భూములు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ చౌడు భూమిలో మనం సాగు చేసినప్పుడు మనకు చౌడును తట్టుకొని మనకు మంచి దిగుబడి వచ్చే విత్తన రకాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియోలో కొన్ని చౌడును తట్టుకున్నటువంటి సన్న వరి రకాల గురించి తెలుసుకుందాం. మొదటి విత్తన రకం వచ్చేసి MCM 100. మనకు పంట కాలం చూసుకున్నట్లయితే 140 నుంచి 145 రోజుల పంట కాలం అయితే ఉండడం జరుగుతుంది. గింజ BPT రకాన్ని పోలి ఉంటుంది. చూడడానికి గింజ సన్నగా ఉంటుంది అనమాట. వివిధ రకాల తెగులను అయితే తట్టుకొని మనకు చౌడు భూమిలోనైతే 25 క్వింటాల పైన దిగుబడి అయితే రావడం జరుగుతుంది. మనకు కాండం అనేది దృఢంగా ఉంటుంది. గాలి వానలకు అలాగే మనకు అధికంగా వర్షాలు వచ్చినప్పుడు కూడా పడిపోకుండా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట. రెండవ విత్తన రకం వచ్చేసి MTU 1061. పంట కాలం చూసుకున్నట్లయితే 135 నుంచి 145 రోజుల పంట కాలం అయితే ఉండడం జరుగుతుంది. గింజ BPT రకాన్ని పోలి ఉంటుంది. గింజ చూడడానికి సన్నగా ఉంటుంది. దోమపోటుని అలాగే మనకు అగ్గి తెగుల్ని, ఎండాకు తెగులను అయితే కొద్దిమేర తట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే చౌడు భూమిలోనైతే మనకైతే 25 క్వింటాల పైన రావడం జరుగుతుంది. మనకు సాధారణ రకాల నేలలో సాగు చేసినప్పుడు 30 క్వింటాల పైన రావడం అయితే జరుగుతుంది అనమాట. మనకు కాండం దృఢంగా ఉండడం వల్ల బలమైన గాలులు అలాగే మనకు వానలు కూడా వచ్చినప్పుడు పైరు పడిపోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. MTU 1061ని ఇంద్ర అనే పేరుతోడు కూడా పిలవడం అయితే జరుగుతుందన్నమాట. మూడవ విత్తన రకం వచ్చేసి NLR 3449. మనకు నెల్లూరి మసూరి అని కూడా పిలవడం జరుగుతుంది. పంటకాలం చూసుకున్నట్లయితే 120 నుంచి 130 రోజుల మధ్య సమయం అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. దిగుబడి చూసుకున్నట్లయితే మనకు చౌడు నెలలోనైతే 25 క్వింటాల పైన రావడం జరుగుతుంది. మనకు అగ్గి తెగుల్ని అలాగే ఎండాకు తెగుల్ని అయితే తట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. గింజ చూడడానికి BPT గింజ రకంగా సన్నగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. నాలుగో విత్తన రకం వచ్చేసి MCM 103. మనకు పాండురంగ అని కూడా ఈ విత్తన రకాన్ని అయితే పిలవడం జరుగుతుంది. మనకు పంటకాలం చూసుకున్నట్లయితే 140 నుంచి 145 రోజుల పంటకాలం అయితే ఉండడం జరుగుతుంది. దిగుబడి చూసుకున్నట్లయితే చౌడు నెలలోనైతే 25 క్వింటాల పైన రావడం జరుగుతుంది. మనకు కాండం అనేది దృఢంగా ఉంటుంది. గాలి వానలకు మనకు వర్షాలను కూడా తట్టుకున్నటువంటి శక్తి అయితే ఈ విత్తన రకానికి అయితే ఉంటుంది. గింజ BPT రకాన్ని పోలి ఉంటుంది. సన్నగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట. MCMకు సంబంధించినటువంటి విత్తనాలు కావాలనుకుంటే ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మనకు సంప్రదించినట్లయితే ఈ విత్తన రకాలు అయితే మనకైతే దొరకడం అయితే జరుగుతుంది అనమాట. ఐదవ విత్తన రకం వచ్చేసి RNR 15048. మనకు పంటకాలం చూసుకున్నట్లయితే 120 నుంచి 125 రోజుల మధ్య సమయం అయితే ఉంటుంది. గింజ మనకు సన్నగా ఉంటుంది, పొడుగా ఉంటుంది. మనకు దిగుబడి చూసుకున్నట్లయితే మనకు గరిష్టంగా 25 క్వింటాల పైనే రావడం అయితే జరుగుతుందన్నమాట. సాధారణ నేలలో సాగు చేసినప్పుడు 30 క్వింటాల పైన రావడం అయితే జరుగుతుంది. తట్టుకున్నటువంటి తెగులు చూసుకున్నట్లయితే అగ్గి తెగులు, సుడిదోమ మరియు వివిధ రకాల తెగులను అయితే తట్టుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఈ విత్తన రకాన్ని మనం చౌడు నెలల్లో కావచ్చు, ఇతర సాధారణ రకాల నేలలో మనకు ఖరీఫ్ లో సాగు చేయొచ్చు. ఇటు యాసంగి సీజన్ లో కూడా సాగు చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే ఈ 5 రకాల సన్న వరి రకాలు ఉన్నాయో మనకు సాధారణ రకాల నేలలు, ఎర్ర నేలలు కావచ్చు, నల్లరేగడి నేలల్లో కావచ్చు, ఇతర నేలల్లో కూడా మనం అయితే ఇటు వర్షాకాలంలో సాగు చేయొచ్చు, ఇటు యాసంగి సీజన్లో కూడా సాగు చేయొచ్చు అనమాట. ప్రస్తుతం మనకు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి మనకు ఎక్కువ శాతం అయితే రైతు మిత్రులు అయితే మనకు ప్రజెంట్ ఉన్నటువంటి ఐకేపీ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మనకు కాంటాలు కావడానికి లేట్గా ఉన్నాయి. మనకు మిల్లుల వద్ద కూడా ధాన్యం అయితే దిగుబడి అయితే కావడం లేదు. మరియు ముఖ్యంగా మనకు తాలు పేరుతోటి మనకు ఎక్కువ శాతం అయితే కటింగ్ కూడా కావడమే జరుగుతుందన్నమాట. మీ ప్రాంతంలో మనం ఐకేపీ సెంటర్లో ఎంతవరకు మనకు కటింగ్స్ చేశారు, మనకు మిల్ల వద్ద మనకి ఏమైనా ఇబ్బంది అయిందని గురించి కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి. మనకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మనకు రాబోయే ఖరీఫ్ సీజన్లో మనకు సన్నవరి రకాలకు బోనస్ వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం రైతు మిత్రులు అయితే మనకు సన్నవరి రకాల వైపే మొగ్గు చూపడం జరుగుతుందన్నమాట. అందులో భాగంగా కొద్దిమంది రైతు మిత్రులు అయితే చౌడు నెలలో సాగు చేసినటువంటి వరి విత్తన రకాల గురించి చెప్పండి బ్రదర్ అని నాకైతే కామెంట్ చేయడం జరిగింది. నేను ప్రత్యేకంగా వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో చేయడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతం ఉన్నటువంటి మనకు సిచ్యువేషన్ అనుగుణంగా ఖచ్చితంగా 100%
మనకు సన్నవరి రకాల వైపే మనకు ఈ ఖరీఫ్లో మొగ్గు చూసినట్లయితే రైతుకైతే కొద్దిగా మిగులు అయితే రావడమే జరుగుతుంది. ఎందుకంటే కేపీ సెంటర్లో కింటాకు 500 రూపాయలు బోనస్ వస్తుంది కాబట్టి మనకు సన్నవరి రకాలను సాగు చేస్తేనే మనకైతే మంచి లాభదాయకంగా ఉండడం అయితే జరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఈ ప్రస్తుతం వచ్చేటువంటి ఖరీఫ్ సీజన్లో దొడ్డి వరి రకాలను సాగు చేస్తున్నారా, సన్నవరి రకాలను సాగు చేస్తారా అనే దాని గురించి నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మనమైతే మరొక టాపిక్ తోడైతే మనం మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జై జవాన్, జై కిసాన్.